తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలకళ సంతరించుకున్నాయి. ఈ క్రమంలో జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తుతోంది. మరోవైపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 2.970 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.781 టీఎంసీల నీరు ఉంది. దీంతో హిమాయత్ సాగర్ 2 గేట్లు 3 అడుగుల మేర ఎత్తి 2000 క్యూసెక్కుల నీరు మూసీకి విడుదల చేస్తున్నారు అధికారులు. అటు ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1789.40 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు ఇన్ఫో 300 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2028 క్యూసెక్కులుగా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, వైశాలి, ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణ శాఖ మరోసారి అలర్ట్ కూడా జారీ చేసింది. అయితే హైదరాబాద్ జంట జలాశయాలైనటువంటి ఉస్మాన్ సాగర్ కు అలాగే హిమాయత్ సాగర్ కు కూడా అలర్ట్ జారీ చేసింది. దీంతో అప్రమత్తమైన జలమండలి అధికారులు కూడా జంట జలాశయాలను పరిశీలించి అవసరమైతే ముందస్తుగానే నీటిని విడుదల చేయమని ఆదేశాలు స్వీకరించారు. ఎగువ నుండి ఉస్మాన్ సాగర్ కు 300 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నప్పటికీ 3 గేట్లను తెరిచి 2028 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇక హిమాయత్ నగర్ ప్రాంతానికి హిమాయత్ సాగర్ 400 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా 2 గేట్లను 3 ఫీట్లు తెరిచి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జంట జలాశయాల నుంచి కలిపి దాదాపు 5000 క్యూసెక్కుల నీటిని జాగ్రత్తగా విడుదల చేయాలంటూ కూడా జలమండలి అధికారులు నిర్ణయించారు. అధికారులు ఎప్పటికప్పుడు వరద పరిస్థితులను కూడా అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వర్షాల కారణంగా జలాశయాల్లోకి నీటి స్థాయి పెరుగుతున్న సమయంలో ముందస్తు జాగ్రత్తల ద్వారా వరదల దెబ్బలు తగ్గించవచ్చని జలమండలి అధికారులు అయితే చెబుతున్నారు. పలు ప్రాంతాల్లో ప్రజల భద్రత కోసం నిరంతరంగా గేట్ల నియంత్రణ, నీటిని విడుదల కూడా సమీక్షించారు. మొత్తానికి గత 4-5 రోజుల నుంచి చూస్తుంటే వాతావరణ మార్పులతో హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు కురుస్తాయని శాఖ అధికారులు అయితే తెలిపారు. అయితే ఉరుములు మెరుపులతో రానున్న మరికొద్దిసేపట్లో దాదాపు రాత్రి 7 గంటల సుమారులో వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయంటూ కూడా నగర వాసులు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచించారు. అయితే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తుతోంది. మరోసారి వాతావరణ శాఖ కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 2.970 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.781 టీఎంసీలు నీరు ఉంది. దీంతో హిమాయత్ సాగర్ 2 గేట్లు 3 అడుగుల మేరకు ఎత్తి 2000 క్యూసెక్ల నీరుకు మూసీకి విడుదల చేస్తున్నారు అధికారులు. అటు ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం కూడా 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1789.40 అడుగులు ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 300 క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో 2028 క్యూసెక్లకు ఉంది. మొత్తానికి చూస్తుంటే మన కొన్ని రోజుల నుంచి కూడా, ఎందుకంటే రానున్న 2-3 రోజులు, ఇవాళ ముఖ్యంగా అయితే ఇవాళ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా రానున్న 2-3 గంటలు దాదాపు 7 గంటల తర్వాత నుంచి వర్ష సూచన ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలకైతే వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్స్ కూడా జారీ చేసింది. రానున్న 2-3 రోజులు కూడా తెలంగాణలో వర్ష అంటూ కూడా అధికారులు అలర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా మనం గత 4-5 రోజుల నుంచి చూస్తున్నాం తుఫాను, శక్తి తుఫాను కూడా రాబోతుందంటూ కూడా తెలుస్తుంది. సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. తీవ్ర గాలులు, మరోపక్క తీవ్ర గాలులు, భారీ వర్షాలు వచ్చే 3 రోజులు కూడా కొంత ఇబ్బందికరంగా వర్షాలు కూడా దంచుకొట్టే అవకాశం అయితే ఉంది. అయితే అక్టోబర్ లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు ఈ నెల 10వ తారీఖు 15వ తారీఖు వరకు కూడా వర్షాలు కురిస్తాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం త్వరలో అల్పపీడనంగా మారనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఒడిశా తీరానికి సమీపంలో కేంద్రీకృతమై గంటకు సుమారు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశలో కదులుతున్నట్లు అధికారులు తెలిపారు. సో రాబోయే 24 గంటల్లో ఉత్తర ఛత్తీస్గఢ్ వైపు దూసుకెళ్లి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణలో ఈ వాయుగుండ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రం అనేక జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అయితే నమోదైంది. అయితే ఇవాళ రేపు కూడా సాయంత్రం సమయంలో దాదాపు 6 గంటల సుమారు నుంచి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. అక్టోబర్ 12వ తారీఖు వరకు తెలంగాణలో పలు జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి ప్రాంతాల్లో
ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు సంభవించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది వైశాలి.